ఏపీలో ఎన్నికల ఫలితాలు చూస్తే కూటమికి 155 స్థానాలు పక్కాగా వచ్చే అవకాశమే కనిపిస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే కృష్ణా, గుంటూరులో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదనే చెప్పుకోవాలి. అక్కడ అస్సలు లీడ్లోనే కనిపించడం లేదు. గుంటూరు జిల్లాలో చూస్తే 17 సెగ్మెంట్లో టీడీపీ 16 చోట్ల, జనసేన ఒక్క స్థానంలో ఇక్కడ లీడ్లో కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు ఈ రెండు జిల్లాలు కూడా ముఖ్యంగా అమరావతి బేస్ పాలిటిక్స్ అయితే ఈసారి జరిగాయని చెప్పుకోవాలి. అక్కడ మాత్రం ఖాతా తెరవలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లీడ్లోకి కూడా రాలేదు. ఇక ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే టీడీపీ 8 స్థానాల్లో లీడ్లో ఉంది, వైసీపీ 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక నెల్లూరులో 10 సీట్లు ఉంటే టీడీపీ 7 చోట్ల లీడ్లో ఉంది, వైసీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. కడపలో 10 సీట్లు ఉంటే టీడీపీ 3, జనసేన 1, బీజేపీ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో ఉంది. గతంలో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి 5 స్థానాలకే పరిమితం అయిపోయింది. కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉంటే టీడీపీ 10 చోట్ల, వైసీపీ 3 చోట్ల, బీజేపీ కేవలం 1 చోట ఇక్కడ లీడ్లో కొనసాగుతూ కనిపిస్తుంది. కర్నూలులో కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక అనంతపురంలో కూడా 14 సీట్లు ఉంటే వైసీపీ 2 స్థానాలకు పరిమితమైంది, టీడీపీ 12 చోట్ల లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక చిత్తూరు జిల్లాలో కూడా 14 సీట్లు ఉంటే 14 సీట్లలో కూడా లీడ్లో అయితే టీడీపీయే కనిపిస్తోంది. పాలకొల్లో చూసుకున్నట్లయితే నిమ్మల రామానాయుడికి దాదాపు 50,000 ఓట్ల లీడ్లో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఉండిలో కూడా రఘురామకృష్ణరాజు 6వ రౌండ్కి వచ్చేసరికి 16,000 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో చూద్దాం, 14 సీట్లు ఉంటే టీడీపీ 12 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది, లీడ్లో ఉంది. జనసేన 1, వైసీపీ 1 స్థానంలో ఇక్కడ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉన్నట్టు మనకు తెలిసిందే. సో 52 సీట్లలో గతంలో 3 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. సో చంద్రబాబు నాయుడు, అలాగే అక్కడ ఉరవకొండలో పయ్యావుల కేశవ్, బాలకృష్ణ, హిందూపురం ఈ 3 స్థానాలు గెలుచుకున్నారు. 49 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. రాయలసీమలో 52 సీట్లకు 41 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంటే వైసీపీ 5 స్థానాల్లో 1000 నుంచి 1500 ఓట్ల లీడ్లో మాత్రమే కొనసాగుతున్న పరిస్థితి. ఈసారి గోదావరి జిల్లాలో మొత్తం ఫలితాలు మారిపోతాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తుందని అనుకున్నారు, కానీ కేవలం 4 స్థానాలు. సో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా 2 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం కూడా కూటమి అభ్యర్థులే ఇక్కడ తమ హవా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు, ఏలూరు అన్ని చోట్ల కూడా కూటమి, సో టీడీపీ తరపున, బీజేపీ తరపున, జనసేన తరపున నిలబడిన అభ్యర్థులు తమ హవాని చూపిస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చూస్తే పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు. కీలకమైన సెగ్మెంట్. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక్క చోట పోటీ చేయడం జరిగింది ఈసారి. సో ఇప్పటికీ 7 రౌండ్లు దగ్గరికి వచ్చాయి. 6 రౌండ్లకు సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. 25,350 ఓట్ల లీడ్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ లీడింగ్ని చూపిస్తూ ఉన్నారు. సో దాదాపు 50,000కు పైగా మెజారిటీ పవన్ కళ్యాణ్కి వస్తుందనే ధీమా జనసేన వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. ఏపీలో చెప్పాలంటే కూటమి ప్రపంచం అని చెప్పుకోవాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంకా వైసీపీ ఖాతా తెరవలేదు. లీడ్ అనే పదానికి కూడా దగ్గరికి రాలేని పరిస్థితి. 153 సీట్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యం దిశగా వెళ్తూ ఉన్నారు. ఇక పార్లమెంట్ స్థానాల్లో కూడా కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతుంటే 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీ హవా చూపించింది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. పైగా అభ్యర్థులు 5 నుంచి 7,000 లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. అంటే దాదాపు 4 రౌండ్లకు ఒకవేళ మైనస్ అయినా తర్వాత 4 రౌండ్లు ప్లస్ అయ్యేంత మెజారిటీ అయితే ఈ లీడ్లో కొనసాగుతున్న నాయకులు బట్టి చూడొచ్చు. ఉత్తరాంధ్రలో కూడా ఈసారి వార్ వన్ సైడ్ అయిపోయింది. టీడీపీకే పూర్తి మద్దతు నిలబడ్డారు ఇక్కడ జనం. శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే 8 టీడీపీకి ఉన్నాయి, బీజేపీకి 1, వైసీపీకి 1 ఇప్పుడు ప్రస్తుతం లీడ్లో కొనసాగుతోంది. విజయనగరంలో కూడా అదే పరిస్థితి. మొత్తం 9 స్థానాలు ఉంటే టీడీపీ 6, జనసేన 1, వైసీపీ 1 స్థానానికి ఇక్కడ లీడ్లో కొనసాగుతోంది. ఇక క్యాపిటల్గా రాజకీయాన్ని వైసీపీ ముందుకు తీసుకువచ్చింది విశాఖపట్నం క్యాపిటల్గా. అయితే ఇక్కడ జనం మాత్రం మాకు క్యాపిటల్ వద్దు అనే విషయంలో స్పష్టంగా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ కావాలనుకుంటే వైసీపీకి ఓట్లు వేసేవారు, కానీ ఇక్కడ వైసీపీకి ఓట్లు వేయలేదు జనం, టీడీపీ కూటమికి వేశారు. సో విశాఖలో 15 సీట్లు ఉంటే టీడీపీ 8 లీడ్లో కొనసాగుతోంది, జనసేన 4 లీడ్లో కొనసాగుతోంది, బీజేపీ 1 స్థానంలో లీడ్లో కొనసాగుతోంది. విశాఖ సరిహద్దు పంచుకునే 4 నియోజకవర్గాలు కూడా కీలకం, కానీ ఈ 4 చోట్ల కూడా వైసీపీ 2nd పొజిషన్లో ఉంది, కూటమి 1st పొజిషన్లో ఉందంటే
విశాఖ ప్రజలు ఏపీ రాజధానిగా విశాఖపట్నం వద్దు అనేది ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలియజేశారనేది కూడా మనం ఇక్కడ భావించవచ్చు. విశాఖలో 15 సీట్లకు గాను కేవలం 2 చోట్ల వైసీపీ తన హవాని చూపిస్తూ ఉంది. సో పక్కా పిక్చర్ అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత కీలకమైన సెగ్మెంట్ బీసీ కాపు ఓటు బ్యాంకు కీలకంగా ఉండే తూర్పుగోదావరి ఎక్కువ సెగ్మెంట్లో ఉన్నటువంటి జిల్లా ఇది. సో ఇక్కడ ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుస్తారో వారే ఏపీలో అధికారంలోకి వస్తారంటారు. అలాంటిది 19 నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కేవలం వైసీపీ ఒకే ఒక్క చోట లీడ్లో కొనసాగుతోంది. అది కూడా 1500 ఓట్ల లీడ్ మాత్రమే. సో టీడీపీ 13, జనసేన 5 స్థానాల్లో ఇక్కడ లీడింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే పరిస్థితి. 15 సీట్లకు టీడీపీ 8, జనసేన 5 అంటే 13 సీట్లు ఇటు కూటమి లీడ్లో ఉంది. వైసీపీ 2 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక గుంటూరు జిల్లా, అమరావతి రాజధాని బేస్గా ఉన్న గుంటూరు జిల్లాలో కూడా పరిస్థితి మొత్తం వైసీపీకి వ్యతిరేకమే. చెప్పాలంటే 100% వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె అన్నీ కూడా టీడీపీ 10 నుంచి 20 వేల ఓట్ల లీడ్లో కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు, వారికి సంబంధించిన నాయకులు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి కొడాలి నాని ఇద్దరు కూడా వెనుకంజలోనే ఉన్నారు. సుమారు 10 నుంచి 12 వేల ఓట్ల మధ్య వారి మధ్య డిఫరెన్స్ అయితే కనిపిస్తోందని చెప్పుకోవాలి. వైసీపీ 23 సీట్లకు పరిమితమైనట్టు కనిపిస్తోంది. సో లీడ్లో అయితే 23 మాత్రమే కొనసాగుతోంది. 150, 153 మధ్య టీడీపీ కూటమి అయితే కనిపిస్తున్న పరిస్థితి. సో ఎన్డీఏ కూడా హవాని చూపిస్తోంది. 296 సీట్ల లీడ్తో కొనసాగుతోంది. ఇండీ కూటమి 220 స్థానాలు. ఇతరులు కీలకంగా కీ రోల్ పోషించబోతున్నారు. ఈసారి 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చూస్తూ ఉండాలి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. 23 నుంచి 25కి వైసీపీ వెళ్తుందా, 20కి వెళ్తుందా అనేది కూడా వచ్చే లెక్కలు బట్టి మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో మాత్రం ప్రజలు పక్కా తీర్పు అయితే ఇచ్చేశారు. కూటమికి విజయాన్ని కట్టబెట్టారు. అయితే అభ్యర్థులు ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారనేది రానున్న గంటల్లో మనకు పూర్తిగా తెలుస్తుంది.